సూర్యాపేట జిల్లాలోని బాలికల గురుకుల హాస్టల్లో ఓ మహిళా ప్రిన్సిపల్ కేర్ టేకర్తో కలిసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది. హాస్టల్ గదిలోనే బీర్లు తాగుతూ విద్యార్థినులపై చేయి చేసుకుంటోంది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని బాలింల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో శైలజ అనే మహిళ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. ఈ కళాశాలలో 300 మందికి పైగా బాలికలు చదువుతున్నారు. అయితే ప్రిన్సిపల్ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ సమస్యలపై ప్రశ్నిస్తే సిబ్బందితో ఇబ్బందులు పెట్టేవారని విద్యార్థినులు అంటున్నారు. ఈ క్రమంలో ప్రిన్సిపాల్ కార్యాలయంలో మద్యం సీసాల విషయం తెలుసుకున్న విద్యార్థినులు ప్రిన్సిపల్ రూమ్కి తాళం వేశారు. అక్కడే ఉన్న సహాయ కేర్ టేకర్ని ప్రశ్నించి నిలదీశారు. తక్షణమే ఉన్నతాధికారులు వచ్చి విచారణ జరపాలని కళాశాల విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్కు సహకరిస్తున్న సిబ్బందిని విధుల నుండి తొలగించి చర్యలు తీసుకోవాలని అక్కడే కూర్చున్నారు. విద్యార్థినిల ఆందోళన చూసిన కేర్ టేకర్ విషయాన్ని దారి మళ్లించేందుకు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. దీంతో వెంటనే ఇతర సిబ్బంది విద్యార్థినులు ఆమెను అడ్డుకున్నారు. కాలేజీ విద్యార్థినుల ఆందోళన విషయం తెలుసుకున్న ఆర్డీఓ వేణుమాధవరావు, కళాశాలల ఆర్సీఓ అరుణకుమారి, జిల్లా ఎస్పీ సంక్షేమ శాఖ అధికారిని జ్యోతి సహా పోలీసులు కళాశాలకు వచ్చారు. వాస్తవాలను విచారించి ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా విద్యార్థినులు శాంతించలేదు. తరచూ ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయని, ముందు కాలేజీ ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసి విచారణ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. కాలేజీలో ప్రిన్సిపల్ మద్యం సేవిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించేదని బాలికలు ఆరోపిస్తున్నారు. సహాయ కేర్ టేకర్ సౌమిత్రితో కలిసి అర్ధరాత్రి వేళ మద్యం సేవిస్తూ తమను వేధింపులకు గురి చేస్తోందని వాపోయారు. కళాశాలలో మద్యం సీసాల కలకలం నేపథ్యంలో విద్యార్థినుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆల్కహాల్ చేయడానికి ఆమెకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్. మేము అందరం మేజర్స్ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు? సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు. అసలు 5th క్లాస్ నుంచే కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్ సార్. ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది. మేము అందరం మేజర్స్, అందరికి ఓటాకు ఉంది. ఆమె అట్లా ఎట్లా కొడతారు సార్? ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది. అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసాం, మా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్. అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మీరు ఆల్కహాల్ ఏసీటీ మేడం ఆమెకు బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం, అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్. మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే. మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా దొరికినాయి బీర్ బాటిల్స్. రూమ్ సీల్ చేసినాం సార్. నిన్న నైట్ అసలు పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్. షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్లో ఉంటున్నాం. హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్. అట్లా ఎట్లుంటారు సార్? అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్? తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దనే సార్. 3 years 4 years అయితే ఓకే సార్. కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ హాస్టల్? అమ్మాయిలు అసలు ఇది